డబ్బు సంపాదించడం ఒక విషయం, కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవడం ఉందే, అది అంతకంటే పెద్ద విషయం. చాలామందికి దొరకని స్కిల్ ఇదే. అందుకే ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా ఈ అవసరాలు, కోరికల మధ్య ఉన్న తేడా ఏంటో అర్థం చేసుకుందాం, ఇంకా తెలివైన ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఎంత అద్భుతమైన మాట కదూ ఇది! డబ్బు మనకున్నంతవరకు మనం వాడతాం, కాని తెలివైనవాడు డబ్బు ఎప్పుడు, ఎక్కడ వాడాలో నిర్ణయిస్తాడు. అంటే డబ్బుని ఊరికే ఖర్చు చేయడం కాదు, దాన్ని తెలివిగా ఒక ప్లాన్తో ఖర్చు చేయడమే అసలైన ఆర్ట్. ఈ ఆలోచన చుట్టూనే ఈరోజు మన కథ నడవబోతోంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ కథలో మనకు ఇద్దరు స్నేహితులు పరిచయమవుతారు, విక్రమ్ ఇంకా రోహిత్. డబ్బు విషయంలో వీళ్ళిద్దరి ఆలోచనా విధానాలు పూర్తిగా వేరు. మరి ఆ నిర్ణయాలు వాళ్ళ జీవితాలను ఎలా మార్చాయో చూద్దామా? చూశారుగా, ఒకవైపు విక్రమ్, మరోవైపు రోహిత్. విక్రమ్కి జీతమొచ్చిందంటే చాలు, ఇక పండగే. వెంటనే ఓ కొత్త ఫోన్, లేటెస్ట్గా మార్కెట్లోకొచ్చిన షూస్, ఓ ఖరీదైన బ్రాండెడ్ వాచ్, ఇలా తన కోరికల లిస్ట్ చాలా పెద్దది. వాటిని తీర్చుకోవడమే అతనికి ముఖ్యం. మరి రోహిత్? అతను చాలా కూల్, చాలా సింపుల్. తన అవసరాలేంటో అతనికి స్పష్టంగా తెలుసు, వాటికి మాత్రమే ఖర్చు చేస్తాడు. వినడానికి చిన్న తేడాలా అనిపించినా వాళ్ల భవిష్యత్తును నిర్ణయించింది ఇదే. రోహిత్ తన స్నేహితుడు విక్రమ్తో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు, అవసరమైనవి కొనుక్కో, కోరికల కోసం కాదు. ఇది వినడానికి చాలా సింపుల్ సలహాలాగే ఉంది కదా, కానీ దీని వెనుకాల చాలా లోతైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ దాగి ఉంది. ఈ ఒక్క వాక్యం రోహిత్ మైండ్ సెట్ని మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. కానీ తెలుసుగా, లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాళ్ల జీవితాల్లోకి అనుకోకుండా ఒక సంక్షోభం వచ్చింది. వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాల అసలైన ఫలితమేంటో ఇప్పుడు బయటపడబోతోంది. కేవలం ఒకే ఒక్క సంవత్సరం గడిచింది, అంతే. ఆ ఒక్క సంవత్సరంలోనే వాళ్ల జీవితాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. విక్రమ్, రోహిత్ తీసుకున్న నిర్ణయాలు వాళ్లను ఎక్కడికి తీసుకెళ్లాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఉన్నట్టుండి కంపెనీలో ఉద్యోగాలు తీసేశారు. విక్రమ్ జాబ్ పోయింది, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అతను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న వస్తువులు ఏవీ ఇప్పుడు కడుపు నింపలేవు కదా. అదే సమయంలో రోహిత్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతను అవసరాలకు ఖర్చు చేసి మిగిలిన డబ్బుని ఒక ఎమర్జెన్సీ ఫండ్గా దాచుకున్నాడు. అంటే ఇలాంటి కష్ట సమయాల కోసమే అతను ప్లాన్ చేసుకున్నాడు. చూశారా, వాళ్ల దారులు వాళ్లని ఎక్కడికి నడిపించాయో? ఈ కష్ట సమయంలోనే విక్రమ్కి ఒక పవర్ఫుల్ నిజమర్థమైంది. అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆ నిజమేంటో చూద్దాం. ఇదే విక్రమ్ తన అనుభవంతో నేర్చుకున్న పాఠం. కోరికలు వెంటబడితే డబ్బు పారిపోతుంది. అవసరాలను గుర్తిస్తే డబ్బు మనతో ఉంటుంది. డబ్బుకున్న అసలైన స్వభావం ఇదే. దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అది మనతో అలానే ఉంటుంది. ఇది కేవలం డబ్బు గురించే కాదు, జీవితం గురించిన ఒక గొప్ప పాఠం కూడా. మరి ఈ కథ నుండి మనం నేర్చుకున్న పాఠాలని ఇప్పుడు 4 సింపుల్, స్మార్ట్ సూత్రాలుగా మార్చి చూద్దాం. వీటిని మన డైలీ లైఫ్లో చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మొదటిది, మన ప్రాధాన్యతలేంటో తెలుసుకోవటం. ఏది అవసరం, ఏది కేవలం కోరిక అనే క్లారిటీ ఉండాలి. రెండోది, హఠాత్తుగా ఏది పడితే అది కొనాలనే కోరికను కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా కొనే ముందు ఒక్క సెకండ్ ఆగి, ఇది నిజంగా అవసరమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక మూడోది, ఇది చాలా చాలా ముఖ్యం, ఖర్చు చేసే ముందు పొదుపు చేయటం. చాలామంది ఖర్చులన్నీ అయిపోయాక మిగిలితే సేవ్ చేద్దామనుకుంటారు. కాని తెలివైనవాళ్లు జీతం రాగానే ముందు సేవింగ్స్ తీసి పక్కన పెట్టి మిగిలిన డబ్బుతోనే నెల ప్లాన్ చేసుకుంటారు. ఇక ఫైనల్గా నాలుగోది, నిజమైన ఆనందం వస్తువుల ధరల్లో కాదు, మన అనుభవాల్లో, మన సంబంధాల్లో ఉంటుంది. ఈ మొత్తం పాఠాన్ని ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన మెటఫర్తో ముగిద్దాం. అదేంటంటే, మన భవిష్యత్తు కోసం మనం వేస్తున్న ఒక విత్తనం. జీవితంలో ప్రతి రూపాయి మన భవిష్యత్తుకి ఒక విత్తనం లాంటిది. దాన్ని అవసరాల కోసం వేయండి, కోరికల కోసం కాదు. ఒక్కసారి ఈ మాటల గురించి ఆలోచించండి. మనం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి మన భవిష్యత్తుని నిర్మిస్తుంది లేదా నాశనం చేస్తుంది. ఆ విత్తనాన్ని కోరికలు అనే పనికిరాని నేలలో వేస్తామా, లేక అవసరాలు, పెట్టుబడులు అనే సారవంతమైన భూమిలో నాటుతామా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి చివరిగా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం సంపాదించిన డబ్బు అనే ఈ విత్తనాలని దేనికోసం నాటుతున్నాం?
మన తాత్కాలిక కోరికల కోసమా లేక మన ఉజ్వల భవిష్యత్తు అనే ఒక పెద్ద చెట్టు కోసమా? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.